అందరికీ నమస్తే. కార్తీక పురాణం 30వ అధ్యాయం. కార్తీక వ్రత ఫలశ్రుతి. అంబరీషుని వృత్తాంతం విని ఋషులు అడుగుచున్నారు. ఓ సూత మహర్షి, మాకు హరిమహత్యంను చెప్పితిరి, ఇంకా కార్తీక మాస మహత్యంను వినగోరుచున్నాం. కలియుగంలో కలుషమానసులై రాగాదులకు లోబడియుండి సంసార సముద్రమందు మునిగియున్న వానికి ఆవాయాసముగా పుణ్యము ఎట్లు లభించును? ధర్మములలో ఏది గొప్పది? దేనివల్ల మోక్షము లభించును? దేవతలలో గొప్పవారు ఎవరు? ఏ కర్మల చేత మోహము నశించును? మందమతులు, జడులు, మృత్యు పీడితులు అగు కలియుగ మానవులకు అనాయాసముగా మోక్షము దొరికేది ఉపాయము చెప్పెదము. వారి ప్రశ్నలకు సమాధానంగా సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు. మునీశ్వరులారా, అనేక యాగములు చేసి అనేక పుణ్యతీర్థములందు స్నానమురాచరించి ఏ ఫలమును పొందెదరో ఆ ఫలము ఇలాంటి మంచి మాట చేత లభ్యమగును. కార్తీక ఫలము వేదోక్తము. ఈ మాసమందు వేదోక్త ఫలము పొందుతాడు. సర్వశాస్త్రములు చెప్పుటకు నేను సమర్థునుగాను. కాలము చాలదు కనుక సారమాత్రము విశదీకరిస్తాను. శ్రీహరి కథాసక్తులు ఘోరమైన నరకములను పాల్పడక సంసార సముద్రము నుంచి తరింతురు. హరిని పూజించి స్నానము, దానము, ఆలయమందు రాత్రి దీపము వెలిగించుట చేత వారు అనేక పాతకముల నుండి శీఘ్రముగా విముక్తులవుతారు. సూర్యుడు తులారాశి పొందినది మొదలు 30 దినములు కార్తీక వ్రతమును చేయవలను. అలా చేయువాడు జీవన్ముక్తుడు. బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, స్త్రీలు కానీ కార్తీక వ్రతమును చేయని ఎడల తమ కులములతో సహా అందతామిశ్ర నరకములను పొందుతారు. కార్తీకమందు కావేరి నది యందు స్నానమాచరించి హరిని పూజించువాడు విగత పాపుడై వైకుంఠము చేరుతాడు. కార్తీక వ్రతము చేయని వారు 1000 జన్మల చండాలులై పుడతారు. కార్తీక మాసము పుణ్యకరము, సమస్త మాసములందు శ్రేష్టము. కార్తీక మాసము హరికి ప్రీతిదాయము, సమస్త పాతకహరము. తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు స్నానమును, దానమును, పూజను, హోమమును, హరిసేవను చేయువారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు. ఈ మాసమందు చేయవలసిన దానములు దీపదానము, కంచుపాత్ర దానము, దీపారాధనము, ధ్యానము, ఫలములు, ధనము, గృహదానము అనంత ఫలప్రదములు. హరికథను విన్నవాడు ధనికుడు కానీ దరిద్రుడు కానీ అనంత ఫలము పొందుతాడు. సమస్త సంపదలు పొందుతారు. అన్ని పుణ్యముల కంటే అధిక ఫలమునిచ్చినది ఈ కార్తీక మాస వ్రతము. కార్తీక పురాణము సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.